నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 23 4th స్టాంజా, 23వ కీర్తన 4వ చరణం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని ప్రజలైనటువంటి వారు దేవుడు తమకు కాపరిగా ఉండగా వారు సంచరించాల్సినటువంటి పరిస్థితులు అవి గాఢాంధకారపు లోయ అయినా, అనగా కష్టము, నష్టము, వేదన, బాధ ఇలాంటివి ఎన్నైనప్పటికీ వారు ఎంత మాత్రం కూడా భయపడరు. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక సంఘటనల్లో ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ యోసేపు జీవితంలో ఎదురైన గాఢాంధకారపు లోయ అనుభవం. అతని సహోదరులు గుంటలో వేశారు, ఆ తర్వాత అమ్మి వేశారు. అమ్మబడినటువంటి యోసేపు పొతిఫర్ ఇంట బానిసగా ఉన్నాడు. ఆ దినాల్లో దేవుడు అతనికి తోడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అతని భార్య, అనగా పొతిఫర్ భార్య కలుగు చేసినటువంటి నింద, నేరమును బట్టి యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నారు కనుకనే ఐగుప్తు దేశం అంతటికి ఉన్నతమైనటువంటి అధికారిగా ప్రభువు చేశారు. ఇలా భక్తులందరూ ప్రభువును తమకు కాపరిగా కలిగి ఉండటను బట్టి వారి జీవిత దినాల్లో దేవుడు తోడుగా ఉండి వారికి క్షేమాన్ని ఇచ్చారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరును వేదన, బాధ, కష్టం అనేది ప్రభునందు విశ్వాసం ఉంచి కూడా ఎదుర్కొంటున్నారా? ధైర్యపడకండి. నాడు వారికి తోడుగా ఉన్న దేవుడు ఆయన మీకు తోడుగా ఉండబోతున్నారు. మీ శ్రమ అంతట్లో ఆయన మిమ్మల్ని ఆదరించబోతున్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఎంతమంది అయితే పలు రీతులుగా వేదన, బాధను, కష్టమును అనుభవించుచున్నారు, ఇప్పుడే నీ మాటల ద్వారా వారు ఆదరించబడుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియులను కూడా ఆశీర్వదించండి. కృపాక్షంలో రానున్న దినాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించును గాక.